ఈరోజు పంచాంగం జూన్ 18, 2024 మంగళవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ద్వాదశి పూర్తి. స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 2:41 తదుపరి విశాఖ. అమృత గడియలు ఉదయం 6:51 వరకు. వర్జం రాత్రి 8:41 నుంచి 10:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:06 నుంచి 8:58 వరకు. తిరిగి రాత్రి 10:55 నుంచి 11:39 వరకు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్త సమయం సాయంత్రం 6:32 వరకు. జూన్ 18, 2024 మంగళవారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. నూతన పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మానసిక శక్తిని ఇస్తుంది. ఆదిత్య హృదయం చదవటం శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు చేసే పనిలో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవద్దు. ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే అంతా మేలు జరుగుతుంది. విష్ణు నామస్మరణ వల్ల అంతా మంచే జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం శుభప్రదం. తదుపరి సింహరాశి. సింహరాశి వారి శ్రమ ఫలిస్తుంది. బంధువుల సహకారం ఉంటుంది. లక్ష్యాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం చాలా మంచిది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు ఉత్సాహంగా పనిచేసే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అవసరానికి మించి ఖర్చు చేస్తారు. కొన్ని సందర్భాలలో శత్రువులను కూడా కలుపుకొని పోవటం చాలా మంచిది. హనుమత్ ఆరాధన శుభప్రదం. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ బుద్ధి బలంతో పూర్తి చేయవలసిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది. కుల దైవ సందర్శనం శ్రేయస్కరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ముఖ్య వ్యవహారాలకు సంబంధించి కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చేయాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారి ఇష్టసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త. దుర్గా స్తోత్రం చదవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ప్రారంభించిన పనులలో ముందు చూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాలలో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శివ స్తోత్రం చదవటం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఒక శుభవార్తను వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమ కాలం అని చెప్పుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు పెరుగుతాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. కనకధారాస్తవం చదవాలి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.